కడప ఎన్నికలో గెలుపు ఓటములు ఏ పార్టీని ప్రభావితం చేయలేవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. వైఎస్పై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని బొత్స ఆరోపించారు. కాంగ్రెస్ విజయావకాశాలు మెరుగుపరిచేందుకు తన వంతు కృషి చేస్తానంటున్న బొత్సతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కడప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి విజయానికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఆయన కడప పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఇక్కడ ప్రచారం ఎలా సాగుతుంది? మీ ప్రచారానికి ఎలాంటి ఆదరణ లభిస్తుంది? కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లోనే వచ్చి ఆదరణ ఉంది, అది లేదనుకుంటే పొరపాటు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికలు ఏంటంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరుగుతున్నాయి. రాజశేఖర రెడ్డి సోనియా గాంధీ గారిని ఎంతో అభిమానించి ఆవిడ నాయకత్వాన్ని వచ్చి కోరుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం తర్వాత ఈ ఎన్నికల్లో వాళ్ళ తాలూకు తనయుడు అతని సొంత ఎజెండా కోసం, స్వార్థం కోసం, సొంతగా అతని ఆలోచనతో ఎన్నికల్లో ఆయన పదవికి ఆయన రాజీనామా చేసి ఎన్నికలోకి వచ్చినారు. ఇది ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఏంటంటే అతని ఎజెండా ఓ పక్క ఉంటుంటే ఓ పక్క వచ్చి రాజశేఖర రెడ్డి గారు అయ్యో కొడుకు కదా, చనిపోయినారు కదా అనే ఒక పక్క కూడా ఉన్నది. లేదంటే మాత్రం పొరపాటు ఎవరనేది. ఈ మధ్యలో సందిగ్ధంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పార్టీకి మాత్రం బాగుంది. అయితే జమ్మలమడుగు నియోజకవర్గానికి వచ్చినప్పుడు కొంచెం ప్రత్యేకమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఈ ఎన్నికలు వచ్చి ఇదేది తాత్కాలికంగా ఒక స్వార్థం ప్రాపకం కోసం అతని తాలూకా పెంచుకోవడానికి వచ్చిన ఎన్నికలు. సరే, ఏదోటి ఉంటాయి ఈ ఎన్నికలకి, రేపు ఎన్నికలకి చాలా తేడా ఉంటాయి, జరిగి చూద్దాం ఎన్ని కూడా. కానీ ఈ ఎన్నికల్ని రాష్ట్ర కాంగ్రెస్ అత్యంత సీరియస్ గా తీసుకున్నట్టు పరిశీలించవచ్చా? అంటే రాష్ట్రం దాదాపు 16 మంది మంత్రులు కడప జిల్లాలో మకం వేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క సీనియర్ మంత్రి ఇలాగనే అపాయింట్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో అంటే కాంగ్రెస్ కి సంబంధించి ఈ ఎన్నికల ప్రభావం ఓటింగ్ ఎలా ఉంది? ఒకటి చెప్పేదండి, ఈ రోజే 16 మంది మంత్రులు రావడం, లేదా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు లేకపోవడం, లేదా అంతకుముందు లేకపోవడం ఎప్పుడూ కూడా ఇది అనాదిగా జరుగుతున్న ప్రక్రియ. ఎన్నికలు అనేవి వచ్చిన తర్వాత అది కాంగ్రెస్ పార్టీకైనా, లేకపోతే తెలుగుదేశం పార్టీకైనా, లేకపోతే ఇంకో కొత్త పార్టీకైనా, పాత పార్టీకైనా అందరికి కూడా ఇది సీరియసే. ఎక్సెప్ట్ టైఅప్ అయిపోయి మ్యాచ్ ఫిక్స్ అయిపోయిన బీజేపీ లాంటి పార్టీలు తప్ప. ఇప్పుడు సిపిఎం కూడా మేము ఎవరికి మద్దతు తెలియదు వాళ్ళు తెలియజేశారు. మీకు అర్థమైందా? బీజేపీ మాత్రం మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీ. అలాంటి వాళ్ళకి సీరియస్లు ఉండదు తప్ప, మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిన పార్టీలు సీరియస్ ఉండదు తప్ప, మిగతా రాజకీయ అన్ని పార్టీలకు కూడా సీరియస్నెస్ ఉంటుంది. తప్పకుండా ఆ పార్టీని అక్కడ గెలిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తాయి, ఇంకా పార్టీని బలోపేతం చేసుకోవడం ప్రయత్నాలు చేస్తాయి. అయితే గెలిపోవడంలో అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సమస్యలతో పడి ఉంటాయి, సెంటిమెంట్ ముడిపడి ఉంటాయి, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఉంటాయి. కాబట్టి అవన్నీ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ మా వంతు మా కృషిని ఇవాళ ఇంకో పార్టీలో ఉన్న సీట్ని మేము తెచ్చుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. దట్స్ ఆల్. వి ట్రై. ఇవాళ తప్పితే రేపు వస్తుంది, లేదంటే ఇవాళ వస్తుంది. ఓకే, బై. థ్యాంక్ యూ సార్. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.